రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, తెలుగు ఇండస్ట్రీలో మరలా ఒక విషాద ఛాయలు అయితే నెలకొని ఉన్నాయి. సూర్య కిరణ్ డైరెక్టర్ గారు, అది మన కళ్యాణి గారి భర్త, మాజీ భర్త, అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఏంటి సార్, ఏంటి కారణం ఏంటి? అంటే హార్ట్ అటాక్ అని వినలేదండి, అదే జాండీస్, పచ్చకామర్లు వచ్చి చనిపోయారని కొద్ది రోజులుగా సఫర్ అవుతున్నారంట. బట్ ఏంటంటే ఆయన కొంచెం లిమిటెడ్గా ఒక 4-5 సినిమాలు చేశారు, కానీ ఒక మార్క్ క్రియేట్ చేశాడు ఆయన. తర్వాత ఎందుకో మళ్ళీ అంటే ఫ్యామిలీ ట్రబుల్స్ లేదంటే ఇంకేదో తెలియదు, కానీ ఆయన తమిళ్లో మంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చేసేవారంట. మాస్టర్ సురేష్ పేరుతో తమిళ్లో అంటే 80sలో వచ్చే ఆల్మోస్ట్ 100-80 సినిమాలకి ప్రతి హీరోకి చిన్నప్పుడు క్యారెక్టర్ ఈయనే చేసేవాడంట. తమిళ్లో అప్పుడు ఉండే హీరోలు అంటే రజనీ కానీ, కమల్ హాసన్ కానీ, అప్పుడు సత్యరాజ్ గారు, వీళ్ళందరూ హీరోలుగా ఉండేవారు కదా. మన ఆయన పేరేంటి, శివకుమార్ గారు కానీ, ఈ హీరోలందరికి కూడా సుధాకర్ కూడా, మన కమెడియన్ సుధాకర్ గారు కూడా తమిళ్లో మంచి స్టార్గా చేసేవారు. అప్పుడు అటువంటి వాళ్ళకి కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఈయన చేసేవారండి. ఇంకోటి ఏంటంటే ఈయన సొంత చెల్లి బేబీ సుజిత, అదే ఒకప్పుడు బేబీ సుజిత సీరియల్స్లో లీడ్ రోల్స్, మన ఆయన పేరేంటి ప్రభాకర్ గారి సీరియల్లో కూడా అన్నా వదిన సంథింగ్ ఏదో వదినమ్మ సీరియల్ సుజిత ఉన్నారు కదా. అలాగే జై చిరంజీవిలో చిరంజీవి చెల్లెలుగా యాక్ట్ చేశారు. సుజిత సూర్యకిరణ్ గారి చెల్లెలు, సొంత చెల్లెలు. ఆవిడ కూడా పసివాడి ప్రాణంలో బాబుగా యాక్ట్ చేశారు కదా. ఆవిడ యాక్చువల్ అమ్మాయి బాబులా యాక్ట్ చేశారు. పసివాడి ప్రాణంలో మోగ అబ్బాయి యాక్ట్ చేస్తారు కదా. ఆ సుజిత ఈయన చెల్లెలు. ఓకే, ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లే. సో ఈ తర్వాత ఈయన బాగా మనకు ఫెమిలియర్ అయిందంటే సుమంత్ లాంటి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోకి వరుసగా ఎందుకో సినిమాలు హిట్ అవ్వట్లేదు. ఇప్పుడు సుమంత్ గారి కెరీర్ చూస్తే స్టార్టింగ్ వర్మ గారు ఫస్ట్ సినిమా ప్రేమ కథ, తర్వాత రెండో సినిమా ఏదో పెళ్లి సంబంధం రాఘవేంద్ర గారు, అంటే అప్పుడు మంచి లీడ్లో ఉన్న డైరెక్టర్లతో వరుస సినిమాలు. తర్వాత యువకుడు సినిమా కూడా చాలా బాగుంటుంది, ఎందుకు ఆడలేదు, బ్యాడ్ టైం అంతే. సినిమా హిట్ ఆఫ్ అట్ అని ఎవరు చెప్పలేకపోవడం కారణం అదే. అయితే అటువంటి ఆయనకి ఒక్కసారిగా సత్యం సూపర్ హిట్ అనమాట, మ్యూజికల్ బ్లాక్ బాస్టర్. చక్రి గారి కెరీర్ కూడా బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఈడియట్కి ముందు సత్యం, తర్వాత ఈడియట్ వచ్చింది. చక్రి గారి సినిమాలు ఏవో చిన్నగా చేసుకున్నప్పుడు సత్యం చక్రి చనిపోయారు కదా ఆయన. సత్యం జెనీలియాకు కూడా హిట్స్ లేవు అప్పటి వరకు తెలుగులో, ఐరన్ లెగ్ అనేవారు. ఆమె కూడా సత్యంతో ఫస్ట్ డైరెక్ట్ చేశారు ఈయన సూర్యకిరణ్. తర్వాత ధనా 51 మళ్ళీ సుమంత్ గారితో తీశారు. తర్వాత బ్రహ్మాస్త్రం అని జగద్బాబుతో ఒకటి తీశారు. తర్వాత రాజుబాయ్, మంచు మనోజు, ఒక తమిళ్ సూపర్ హిట్ సాంగ్ని తెలుగు రీమేక్ కూడా ఆ పాట ఇందులో పెట్టి చేశారు. అలాగా ఏవో చాలా చేశారు. అయితే తర్వాత ఎందుకో తెరమరుగు అయిపోయారు. హీరోయిన్ కళ్యాణ్ని చేసుకున్నారన్నారు, కబడ్డీ హీరోయిన్. తర్వాత వసంతంలో వెంకటేష్ ఫ్రెండ్గా చేశారు ఆవిడని. అటువంటి ఆవిడని చేసుకుని మళ్ళీ ఏమైందో తెలియదు, విడిపోయారు. కేవలం ఆర్థిక పరిస్థితే విడిపోవడానికి కారణం కూడా సుజిత, చెప్పాను కదా చెల్లెలు, ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత బట్ అన్నయ్య, ఆవిడ విడిపోయినా కూడా అన్నయ్య మళ్ళీ ఇంకెవరిని పెళ్లి చేసుకోలేదు, ఆవిడనే మనసులో అట్లాగా ఉండిపోయారు. బట్ ఆవిడ వేరే చేసుకున్నా లేదు కూడా మనకి ఎక్కడ తెలీదు. బట్ కళ్యాణ్ని చేసుకున్నారని ఇద్దరు కూడా చాలా కార్యక్రమాలకు అటెండ్ అవ్వడం గట్రా కూడా చూసాం. ఆ తర్వాత ఎందుకో మరి ఆరోగ్యం క్షీణించింది. సడన్గా 2020లోనే ఇప్పుడు బిగ్ బాస్ 4th సీజన్లో కూడా కనిపించారు ఆయన కదా. కొన్ని మన అప్పుడున్న బ్యాచ్లో ఆయనే సీనియర్గా, ఇప్పుడు శివాజీ గారు సీనియర్లుగా ఉన్నట్టుగా. మరి ఏమైందో తెలీదు. అంటే జనరల్గా మనిషికి ఒంటరితనం అనేది బాగా క్షీణింపజేస్తుంది. పట్టించుకునే వాళ్ళు లేకపోయినా కూడా ఆరోగ్యం పాడైపోతుందండి. తోడు ఎగ్జాక్ట్లీ. మేబీ వాళ్ళ సన్నిహితులు, ఫ్రెండ్స్ చెప్పిన దాని బట్టి ఏంటంటే ఒక రకమైన జాండీస్కి కళ్ళకి ఎఫెక్ట్ కొట్టింది. దాని తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇలా ఫలితం లేకపోయినా, చిన్న వయసే 50 ఏళ్ళు ఎంతో ఇదైపోయారు. బట్ మీరు అన్నట్టు ఇండస్ట్రీలో చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది వరుసగా చనిపోతున్నారు. బాధ అనిపిస్తుంది కదా సడన్గా. ఏంటి శాపము, ఏంటి ఎట్లా. మొన్నకు నిరుడు కూడా ఇలాగే యువగలం పాదయాత్ర స్టార్ట్ అనుకున్నారు లోకేష్ గారి టైంలో, మన తారక రత్న. మరి ఆయన ఇంకా 50 కూడా లేవేమో, 48, 47 కదా. లేదు
47, 48 ఆ ఏజ్లోనే చూడండి అసలు. ఇలా ఉంటే చక్కగా ఇప్పటికి ఎంపీగా దీనికి పోటీ చేద్దరు కూడా ఆయన. అంటే పిల్లలు, చిన్న పిల్లలు రకరకాలుగా అంటే చెప్పలేమండి. దట్టు కరోనా తర్వాత కూడా మళ్ళీ ఎలా అయిపోయిందంటే మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియట్లేదు. కొంతమంది అంటున్నారు వ్యాక్సిన్ డోసుల వల్ల అంటున్నారు, కొంతమంది అంటున్నారు వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఎవరైతే వేయించుకున్నారో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. రకరకాల వార్తలు, కొత్తగా వింత వార్తలు వింటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయారు కరోనా తర్వాత, అమరగాయకుడు, నిజంగా ఎంతమంది ఏడ్చుకున్నారో కదా. అట్లా ఏంటో మరి ఒక్కొక్కరుగా రీసెంట్గా కూడా ఎవరోది గుర్తు రావట్లేదు. మీరంటే చాలామంది ఇండస్ట్రీకి సంబంధించి ఏంటి అది బ్యాడ్ అయిందా ఏంటని వరుసగా ఆ మధ్యకాలంలో కమెడియన్స్ కూడా ఎంతమంది చనిపోయారు. గుండు హనుమంతరావు, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, ఏవిఎస్, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఎంతమంది కమెడియన్స్ చనిపోయారు చూడండి. చాలామంది ఆ తర్వాత పాతవరం రీసెంట్గా చంద్రమోహన్ గారు చనిపోయారు, శరత్ బాబు గారు చనిపోయారు, కృష్ణరాజు గారు చనిపోయారు. అంటే స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో ఏంటో మరి అది ఇది శోభకృతనామ ఇది తెలుగు సంవత్సరాల ప్రకారం చూస్తే ఈ సంవత్సరం అసలు వరుసగా చాలామంది చనిపోతున్నారు. బాధ అనిపిస్తుంది. అంటే మనం సింపుల్గా మాట్లాడుకోవచ్చు కానీ ఆ ఫ్యామిలీ పెద్ద, కుటుంబ పెద్ద ఎవరైతే పోతారో ఆ పెయిన్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది. ఆ పెయిన్ పడ్డ వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు. బట్ సూర్యకిరణ్ ఏదో కొద్దిగా చేశారు, కొన్ని సినిమాలు మంచివి చేశారు కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. అవును, ఈరోజు ఇలా ఉన్నాం. కానీ చూడాలి మరి. అంటే మరి ఆయన చెన్నైలో ఎక్కడ ఉంటారని విన్నాను. చెన్నైలోనే దాన సంస్కారాలు చేస్తే, అంటే బేసిక్గా మలయాళం వాడు ఆయన. తమిళంలో ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా క్లిక్ అయ్యారు. ఎందుకంటే మలయాళం, తమిళ్ కొంచెం సిమిలర్ వర్డ్స్ ఉంటాయి ఎక్కువగా. వాళ్ళు మీరు సినిమాల్లో కూడా చూస్తే తమిళ్లో మలయాళం డైలాగ్స్ పెట్టడం, మలయాళం తమిళ డైలాగ్స్ పెట్టడం జరుగుతుంది. అదే మన తెలుగు సినిమాలకు వచ్చాయనుకోండి తమిళ్ పెడుతుంటాం. ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి అలాంటివి, అమ్మవాడు ఏంది వాడు ఇట్లా మాట్లాడితే ఈ 63 వచ్చాడు రా, ఇడేం ఇలా మాట్లాడుతున్నా అని అంటారు. ఎందుకంటే మన ఇండస్ట్రీ అంతా కూడా అక్కడే ఉండేది కాబట్టి. బట్ ఈవెన్ మద్రాసులో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 భాషల ఇండస్ట్రీ మద్రాసు కేంద్ర బిందువుగానే నడిచేవి, స్టూడియోల్లో అన్నింటిలో కూడా. మెల్లమెల్లగా స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత, డెవలప్ అయిన తర్వాత ఎవరి స్టేట్కి వాళ్ళు షూటింగ్లు ప్రాధాన్యత చేసుకున్నారు. సో ఆ పరంగా ఈ మలయాళం అయినా కానీ ఈ తమిళ్లో ఎక్కువ చేశారంట ఆయన. చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా ఫేమస్. ఒక 70-80 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడంట ఆయన సూర్యకిరణ్. బట్ ఆర్టిస్ట్గా అవ్వకుండా డైరెక్టర్గా చేంజ్ చేయడానికి, అది పెద్ద డైరెక్టర్ల దగ్గర కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా ముందు చేసి ఇట్లా వచ్చారు. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు ఆయన. సత్యం మ్యూజికల్ హిట్. తర్వాత అంటే చూసారు ఓ మగువా అనే ఒక పాట ఒకటి ఉంటుంది. తర్వాత జొన్నపోతుల సాంగ్ ఒకటి ఉంటుంది మాస్ బీట్లో. అంటే మాస్ బీట్లో బాగా క్లిక్ అయింది అప్పట్లో. ఆ తర్వాత ధనా 51 కూడా డిఫరెంట్గా ఉంటుంది మూవీ. కొన్ని సినిమాస్ పర్వాలేదు అనిపించింది. కానీ తర్వాత ఎందుకో మళ్ళీ డైరెక్ట్గా రాణించలేకపోయారు పెద్దగా. తర్వాత బిగ్ బాస్లో కనిపించారు అంతే. మరి తర్వాత ఆయన విషయాలు కానీ వార్తల్లో ఎక్కడ కనబడలేదు. మేబీ ఇప్పుడు అంత సోషల్ మీడియా అప్పుడు లేదు. అప్పుడు ఉంటే అప్పుడు వేరేలా ఉండేదేమో, వేరే జానర్స్లో చేసేవాడు. తర్వాత మళ్ళీ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జడ్జిగా కూడా చేశాడు ఆయన అప్పట్లో సూర్యకిరణ్. బట్ కొన్ని ప్రోగ్రామ్స్కి జడ్జిగా గట్రా ఉన్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈవెన్ సుజిత వాళ్ళ సిస్టర్ చెప్పిన ఇంటర్వ్యూలో కూడా కేవలం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లే కళ్యాణ్ గారు ఈయన కూడా విడిపోయారు అన్నట్టు కూడా ఉంటున్నారు. చెప్పాను కదా, 4 గోడల మధ్యలో ఏం జరుగుతుందో భార్య భర్తలకే తెలియాలి. భర్త వైపు మాట్లాడలేం, భార్య వైపు మాట్లాడలేం. ఎవరి వెర్షన్ వాళ్ళకి కరెక్ట్. సో ఏదైతే మొత్తానికి ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి వ్యక్తిని ఇండస్ట్రీ మరలా కోల్పోయిందని నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.